श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత గడిచిన సత్సంగములో 3వ అధ్యాయమును మనము ముగించాము. ఈరోజు 4వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాం. 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఆ 3 అధ్యాయాలలో విన్న ముఖ్యమైన విషయం ఏమిటి? ఇలా కొంచెం సింహావలోకనం చేసుకుంటూ ఈ 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తాం. భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశం అర్జునుడి కోసం మాత్రమే, ఆ సమయంలో చెప్పింది మాత్రమే కాదు, ప్రతి మనిషికి లోకంలో ఉన్న సమస్య, అందరికీ ఉన్న సమస్య రాగము, శోకము, మోహము. అందువలన శాస్త్రం ఈ జీవులకు, మనుషులకు ముఖ్యంగా ఈ 3 తొలగిపోయి వాళ్ళు వాళ్ళ యొక్క నిజస్వరూపమును తెలుసుకునేందుకు ఏమి కావాలో అది శాస్త్రం విస్తరించి వివరించి చెప్పింది. అదే విషయాన్ని ఇక్కడ భగవంతుడు మరల అర్జునుడిని మూలంగా పెట్టుకొని మనకు ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నాడు. 2వ అధ్యాయంలోనే ఈ మనుషులందరికీ ఉన్నటువంటి ఈ సమస్యకు, అజ్ఞానం అనే సమస్యకు శాశ్వతమైన పరిష్కారం జ్ఞానం, అది అక్కడే చెప్పబడింది 2వ అధ్యాయంలోనే. ఆ తర్వాత అక్కడే కర్మయోగమునకు సంబంధించిన కొన్ని సూచనలు కూడా ఇవ్వబడినాయి. కానీ కర్మయోగమును కానీ జ్ఞానయోగమును కానీ భగవంతుడు అక్కడ విస్తరించి చెప్పలేదు. సమయం తక్కువగా ఉంది కాబట్టి అర్జునుడికి ఆ విధంగా అర్జునుడు గ్రహించగలిగిన శక్తి ఉన్నవాడే. ఆ విధంగా భగవంతుడు 3వ అధ్యాయంలో తర్వాత 3 నుంచి 17వ శ్లోకం వరకు అక్కడ మరల ఈ కర్మయోగమును గురించి చెప్తూనే మరింకేమి మాట్లాడాడంటే ప్రవృత్తి నివృత్తి లక్షణం. శాస్త్రము 2 విషయాలను గురించి మాట్లాడుతుంది, ప్రవృత్తి, మరొకటి నివృత్తి. ఆ తర్వాత ఆ విషయాన్ని అక్కడ చెప్పారు. మిగిలిన శ్లోకాలన్నీ కూడా కర్మయోగమును భగవంతుడు విస్తరించి మనకక్కడ చెప్పాడు. ఇప్పుడు జ్ఞానయోగమును గురించి విస్తరించి చెప్పలేదు కాబట్టి ఈ 4 మరియు 5వ అధ్యాయములలో ఇప్పుడు జ్ఞానయోగాన్ని బాగా భగవంతుడు విస్తరించి చెప్పబోతున్నాడు. ఇక్కడ శంకరాచార్యుల వారి భాష్యాన్ని కొంచెం నేను మీకు ఆ విషయాలని చెప్తాను. ఎందుకంటే ఆయన ఏ విధంగా ఈ సంబంధాన్ని రాస్తున్నారు 3-4 అధ్యాయాలకని. శంకరాచార్యుల వారి భాష్యం ప్రకారంగా ఆయనకి మొదటి అధ్యాయం లెక్కలో లేదు. అది మాత్రమే కాదు, 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో నుంచి మాత్రమే ఆయన ఈ భాష్యాన్ని రాయటం మొదలుపెట్టారు. సరే, శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు అనేది చూస్తే ఇక్కడ ఈ యోగము అంటే కర్మయోగము, జ్ఞానయోగము 2
అధ్యాయద్వయేన ఉక్త, 2 అధ్యాయాల్లో ఇది చెప్పబడింది. ముఖ్యంగా దాంట్లో జ్ఞానం విశిష్ట లక్షణంగా చెప్పబడింది. జ్ఞానం యొక్క విశిష్ట లక్షణం అంటే ఇంకా సన్యాసమని, దానికి ఉపాయము కర్మయోగము ఉపాయంగా ముందు చెప్పబడింది. అప్పుడు దీంతో అసలు భగవంతుడు చెప్పిన అక్కడ విషయం వేదము యొక్క అర్థమంతా కూడా పరిసమాప్తమైపోయింది. యస్మిన్ వేదార్థ పరిసమాప్త. ఏమిటి వేదం యొక్క అర్థం? ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణ. అదే మీకు ఇప్పుడు నేను మాట చెప్పాను. అందువలన ఇప్పుడు ఆ 2 విషయాలు కాబట్టి శాస్త్రం యొక్క వేదం యొక్క చెప్పదలుచుకున్న విషయాలు 2. ప్రవృత్తి లక్షణం నివృత్తి లక్షణం. ప్రవృత్తి లక్షణానికి పేరు కర్మయోగం అంటారు, నివృత్తి లక్షణానికి జ్ఞానయోగం అంటారు. మొదట అందరూ ఆ ప్రవృత్తి లక్షణమైన జ్ఞానయోగము చేస్తూ కర్మయోగమును చేస్తూ చిత్తమును శుద్ధి పొంది జ్ఞాన అర్హతకు వచ్చి జ్ఞాన మార్గంలో పయనించాలి. అప్పుడు మరి గీతాశాస్త్రం మొత్తం ఇప్పుడు 18 అధ్యాయాలు ఉన్నాయి కదండి, లేక ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి కదండి, ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయంటే అంతటా అందరూ చెప్పేవి ఈ 2 విషయాలే. శాస్త్రము చెప్పదలుచుకున్నది ఈ 2 విషయాలే. అది అందువలన గీతాసు చ సర్వాసు అయమేవ యోగా వివక్షత భగవత. ఆ భగవంతుడు ఇప్పుడు రాబోయే అధ్యాయాల్లో కూడా ఈ 2నే కలిపి మళ్ళీ మాట్లాడుతుంటాడు. చెప్తూ అక్కడక్కడ జ్ఞానం యొక్క ముఖ్యత్వమును లక్ష్యము అదిగా పెట్టి చెప్తాడు. అందువలన ఇప్పుడు ఇక్కడ భగవంతుడు అర్జునుడు ఏమి ప్రశ్నించలేదు. ఆ 3వ అధ్యాయం అనేది మనం దానికి అక్కడ ఒక అధ్యాయం పేరు పెట్టి ఇక్కడ ఈ శ్లోకం నుంచి 4వ అధ్యాయం అని మన యొక్క కన్వీనెంట్ కోసం ఆచార్యులు చేసినటువంటి ఒక ప్రక్రియ ఇది. కానీ మహాభారతంలో ఈ 700 శ్లోకాల మధ్యలో ఎక్కడ డివిజన్లు లేవు, అలాగే అధ్యాయాలకు పేర్లు లేవు. కానీ ఆ తర్వాత కాలంలో మనకు అసలు 700 శ్లోకాలు అట్లా వరుసగా ఉంటుంటే మనకు అసలు విషయం ఏమిటి, విషయం ఎట్లా ఒకదాంట్లో నుంచి ఒకటికి కనెక్ట్ అయ్యి వెళుతున్నది అనేది అర్థం కాదు. కాబట్టి పెద్దలు అలా చెప్పి పెట్టారు. ఇప్పుడు అర్జునుడు మరి ఏమి ప్రశ్నించకుండానే కృష్ణుడు ఇంకొక 4 శ్లోకాలని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు ఇంకో 4 శ్లోకాలు? ఆ తర్వాత అర్జునుడికి ప్రశ్న వస్తుంది, సందేహం. అందువలన అర్జునుడికి సందేహం రానంత వరకు భగవంతుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ ఆయన మాటలు అంతటితోటి అది అక్కడ పరిపూర్ణంగా ముగుస్తాయి. ఎప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తాడో మరలా దాన్ని భగవంతుడు కొంచెం వేరే విధంగా విస్తరించి చెప్తాడు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఈ యొక్క జ్ఞానము యొక్క గొప్పదనం, ఈ బోధన యొక్క గొప్పదనం, అతః పరిసమాప్తం వేదార్థం, వేదం యొక్క లక్ష్యము అది ఏం చెప్పదలుచుకుందో అది 2 అయిపోయినాయి చెప్పడం. ఎక్కడ 3వ అధ్యాయంలోనే చెప్పేశాడు కృష్ణుడు అక్కడ దాకా. కానీ ఎవరికైనా సందేహం వస్తుందేమో, లేక అర్జునుడికే సందేహం వస్తుందేమో, ఏమని? ఇది కృష్ణుడి యొక్క సొంతమైనటువంటి పాండిత్యమా, ఈ కృష్ణుడు నాకు మాత్రం ఇప్పుడు కొత్తగా బోధిస్తున్నాడా అని అర్జునుడికి రావచ్చు, మనందరికి కూడా రావచ్చు. అందువలన అది దృష్టిలో పెట్టుకొని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే వేదార్థం మన్వానః పరిసమాప్తమైంది కాబట్టి ఈ యొక్క జ్ఞానం, ఈ విద్య 2 యోగములు, కర్మయోగము జ్ఞానయోగము, ఈ రెండింటినీ కూడా యోగమనే పిలుస్తున్నాం. తం వంశకథనేన స్తౌతి శ్రీ భగవాన్. ఇది ఇప్పుడు నీకు కొత్తగా చెప్తున్నది కాదు, ఇది ఆది సృష్టి మొదట్లో నుంచే ఉన్నది, అప్పుడు నేను బోధించాను అని చెప్పి దీని యొక్క
గొప్పతనం, దీని యొక్క గొప్పతనం ఏమిటని చెప్పాలని భగవంతుడు ఆశించి ఈ 4 శ్లోకాలని ఇక్కడ చెప్పటం మొదలు పెడుతున్నాడు. దీంట్లో ఏమిటంటే ఇక్కడ నుంచి 1వ శ్లోకం నుంచి 4 శ్లోకాలే, ఆ తర్వాత అర్జునుడు ప్రశ్నించాడు కాబట్టి మరొక 3 శ్లోకాలు. ఇక్కడ కొంచెం ఒక స్మాల్ డైవర్షన్ కనపడుతుంది ఇక్కడ మనకు. ఏమిటి 2 అంటే, ఒకటి జ్ఞాన పరంపరను స్తుతించడం మొదటిది, రెండోది ఏమిటంటే అవతార రహస్యమును కూడా తెలియచేయటం. అప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఇది సనాతనముగా ఈ జ్ఞాన గంగ ప్రవహిస్తూనే ఉన్నది. జ్ఞానమును గంగతోటి పోలుస్తుంటారు. గంగా నది ఇక్కడ జ్ఞానగంగ, అది నది గంగ, గంగా నది, ఇంకా జ్ఞాన నది గంగ. ఏమిటి రెండింటికి ఉన్నటువంటి పొంతనంటే, 2 కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. మిగతా వేరే చిన్న చిన్న నదులు కొన్ని ఎండిపోవచ్చు. గంగా నది పెరినియల్ రివర్ అంటారు, అది ఎప్పుడూ అన్ని సీజన్లో ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క నది గంగ భగవాన్ శ్రీ విష్ణు యొక్క పాదంలో నుంచి పుట్టి ప్రవహిస్తున్నది. ఈ జ్ఞానగంగ భగవాన్ యొక్క తలలో నుంచి, అంటే ఆయన యొక్క మెదడులో నుంచి పుట్టి, అందుకనే ఆ భగవంతుడిని శివుడిగా అనుకున్నా కూడా గంగ తల మీద ఉంది కదా. అప్పుడు ఇక్కడ ఒకటి పాదముల దగ్గర నుంచి ప్రవహిస్తుంటే, ఎందుకంటే అది కర్మయోగమునకు సంబంధించింది. మెదడులో నుంచి ప్రవహిస్తున్నటువంటి జ్ఞానగంగ అనేటువంటిది జ్ఞానయోగమును సంబంధించినది. దీంట్లో అప్పుడు ఈ 2 కూడా ఏం చేస్తాయి, నది గంగ ఒకటి శుభ్రం పరుస్తుంది, 2 కూడా ఇంప్యూరిటీస్ని తొలగిస్తాయి. ఒకటేమో కర్మ శుద్ధిని కలిగిస్తుంది, ఏది గంగా అనే రివర్, అది కర్మయోగముని చెందినదిగా తీసుకుంటే. అప్పుడు కర్మశుద్ధి అంటే చిత్తశుద్ధే కదా. తర్వాత ఈ జ్ఞానగంగ జ్ఞానశుద్ధి ఏర్పడుతుంది. జ్ఞానము శుద్ధి ఏమిటి అంటే బుద్ధి శుద్ధపడుతుంది. బుద్ధి శుద్ధపడిందంటే మనకు అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానాన్ని ప్రత్యేకంగా తీసుకురావక్కర్లేదు, జ్ఞానం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది. ఈ విధంగా ఈ డైవర్షన్ విషయం చెప్పబడుతుంది. గంగకు, నదికి, జ్ఞానగంగకు పోల్చాం. సరే, ఇప్పుడు ఈ 4వ అధ్యాయానికి ఏం పేరు పెట్టారంటే జ్ఞాన కర్మ సన్యాస యోగం అని. కొన్ని పుస్తకాలలో కొంతమంది వాళ్ళు జ్ఞానయోగం అని మాత్రమే ప్రింట్ చేస్తుంటారు. 2 కూడా పర్వాలేదు. జ్ఞాన కర్మ సన్యాస యోగం, ఇక్కడ ఈ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానమును కర్మమును రెండిటిని సన్యసించాలండి, వదిలేసేయాలా? అలా కాదు, జ్ఞానము చేత కర్మను సన్యసించు, అది అర్థం. జ్ఞాన కర్మ సన్యాస యోగ. అప్పుడు ఈ విధంగా ప్రారంభమవుతున్నది ఈ అధ్యాయం. చదువుతాం. అథశ్చతుర్థోऽధ్యాయః శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం
మనురిక్ష్వాకవే బ్రవీత్. సడన్గా 3వ అధ్యాయంలో భగవంతుడు 43వ శ్లోకంలో అక్కడ తెలుసుకోవలసింది ఇది పరమమైనది తెలుసుకో అని చెప్పేసి అక్కడ పరమని చెప్పాడు కాబట్టి మరి అది ఎంత గొప్పదై ఉండాలి, అది ఎంత పురాతనమైనది ఉండాలి, అది మారుతుందా, ఎవరికి మనిషికి కాలకాలానికి మారుతుందా, మారేది కాదు. అందువలన భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, ఇది నీ కోసం స్పెషల్గా నేనేదో ఇప్పుడు మాత్రం చెప్తున్నాను, కొత్తగా అని కాదు. ఈ జ్ఞానమును నేను ఇంతకుముందు సృష్టి ప్రారంభంలో, సృష్టి అంటే అది అనేక సార్లు ప్రారంభమవుతుంటుంది, అంతమవుతుంటుంది. ఇదే జ్ఞానమును ఇక్కడ భగవంతుడు యోగము అంటున్నాడు. ఇమం యోగం, అవ్యయమైనటువంటి ఈ యోగమును వివస్వతే ప్రోక్తవాన్, నేను సూర్య భగవానుడి చెప్పాను మొదట్లో. వివస్వత్ భగవత్ పదం లాంటిది. ఆ వివస్వతే భగవతే, వివస్సుడికి నేను సూర్యుడికి మరొక పేరు అది. ఆ వివస్సుడు సూర్యుడు, ఆ పేరు ఎందుకు వచ్చిందనేది రకరకాలైన డెరివేషన్లతోటి చెప్పచ్చు. ఒక అర్థం తీసుకుంటే వివహ అంటే అన్నం అని అర్థం. ఇప్పుడు సూర్యుడు గనక ఈ భూమి మీద అట్లా ప్రకాశించబోతే ఈ భూమి మీద నివసించే జీవరాశులకి ఎవ్వరికి కూడా నీళ్ళు, ఆహారం దొరకవు. ఆయన ఎంత పెద్ద ఒక కార్యాన్ని చేస్తున్నాడంటే, ఆయనే అన్ని జీవరాశులను, వృక్షజాలమును కూడా కలిపి పోషిస్తున్నాడు. ఆయన సముద్రంలో నీళ్ళని ఆవిరేట్లు చెయ్యాలి, అవి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మేఘాలుగా మారాలి, అక్కడి నుంచి మరలా ఆ గాలిల వలన మేఘాలు, ఎండ, ఆ వేడికి అవన్నీ తర్వాత మళ్ళీ ఆ పైన చేరిన ఆ నీళ్లు కరిగి మళ్ళీ వానలాగా కింద పడాలి. అప్పుడు మనకిక్కడ పాడి పంటలు, ఆహారం, లేకపోతే ఏం దొరకవు. అప్పుడు అందరినీ పోషిస్తున్నాడు కాబట్టి, అందరికీ ఆహారము, అన్నమునిస్తున్నాడు కాబట్టి ఆయన వివస్వుడు. అందుకనే సూర్య నమస్కార మంత్రాల్లో ఒక మంత్రం ఏం చెప్తాం, పూష్ణే నమః అంటాం. పుష్టిని కలిగించేవాడు, పోషించేవాడు, పోషక శక్తిని ఆ చెట్లు చేమలలో, నీళ్లలో అన్నిట్లో ఆయన కలిగిస్తున్నాడు కాబట్టి పోషకుడు, పుష్టినిస్తున్నటువంటి వాడు. ఓం పూష్ణే నమః అని మంత్రం. సరే, ఆ సూర్యుడికి నేను బోధించిన తర్వాత ఆ వివస్సుడు ఆయన ఏం చేశాడు, ఆయన కొడుకైనటువంటి మనువుకి బోధించాడు. వివస్వాన్ మనవే ప్రాహ. మను అంటే మన్వంతరమునకు అధిపతికి పేరు మను. 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కొక్క మన్వంతరంలో 72 చతుర్యుగాలు ఉంటాయి. ఒక్కొక్క చతుర్యుగానికి 43,02,000 ఎంతో చిల్లర సంవత్సరాలు ఉంటాయి. ఇదంతా లెక్క, భాగవతంలో అవన్నీ చెప్పబడినాయి. సరే, అప్పుడు ఈయన యొక్క కొడుకు యొక్క కొడుకు మను. అప్పుడు ఆయన్ని ఏమనొచ్చు, వైవశ్వ అనొచ్చు. కానీ భగవంతుడు ఆ పదం వాడలేదు ఇక్కడ, మను అన్నాడు. ఎవరు? వివస్సుడు యొక్క కొడుకు వైవస్సుడు. అందుకనే ఇప్పుడు మనము నివసిస్తున్న ఈ కాలఘట్టానికి వైవస్వత మన్వంతరే సంకల్పంలో చెప్తాం కదా, చూశారా? ఈ సైకిల్ ఆఫ్ సృష్టి ఆ మొదట సూర్యుడికి జ్ఞానం ఇవ్వబడింది, తర్వాత ఆయన కొడుకుకి ఇచ్చాడు. ఆయన పేరు వైవస్సుడు. వైవస్సుడు అంటే
మను, వైవస్వత మన్వంతరం. అసలు ఈయనెవరు అంటే దానికి ముందు జరిగిన సృష్టిలో చూస్తే కథ ఈ వైవస్వత మనువుకి అంతకుముందు ఆ జన్మలో శ్రాద్ధదేవుడు అని పేరు. ఆయనకే సత్యవ్రత రాజా అని పేరు. ఈ విషయం ఈ కథ మత్స్యపురాణంలో వస్తుంది. మత్స్యావతారం, మత్స్యపురాణం కాదు, మత్స్యావతారం గురించి చెప్తున్నప్పుడు వస్తుంది. ఆ మత్స్యావతారంలో అక్కడ ప్రళయం అయి ఆ సృష్టి ముగుస్తున్నప్పుడు భగవంతుడు చేప అవతారం ఎత్తొచ్చాడు. ఒక పెద్ద పడవని రాజా తయారు చేయమన్నాడు. దాంట్లో ఋషులను, వేదములను, ఈ రాజుని, అనేక రకమైనటువంటి మూలికలను, మెడిసినల్ హెర్బ్స్ వీటన్నిటినీ కూడా సేకరించుకోమని చెప్పి భగవంతుడు ఆ కాజల్ వాటర్లో ప్రళయ జలములో ఈదుకుంటూ ఆ ప్రళయకాలం అయ్యేంత వరకు వాటిని రక్షించాడు. ఆ తర్వాత మరలా భూమి వచ్చింది. ఆ భూమి మీద ఈ పడవ ఆగింది. దీంట్లో నుంచి ఆ రాజు, ఋషులు, అక్కడి నుంచి మరలా కొత్త సృష్టి జరగడం మొదలుపెట్టినప్పుడు ఆ సమయంలో అక్కడ భగవంతుడు వాగ్దానం చేశాడు, వరమిచ్చాడు. ఓ శ్రాద్ధదేవ, సత్యవ్రత రాజా, వచ్చే జన్మలో, వచ్చే సృష్టి కాలంలో నువ్వు ఒక మనువుగా నీకు పదవి ఇవ్వబడుతుంది అని చెప్పాడు. కాబట్టి ఆ సత్యవ్రత రాజే, ఆ శ్రాద్ధదేవుడే ఇక్కడ వైవస్వత మనువుగా ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. మన లోకల్గా ప్రైమ్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ని చూసినట్లుగా ఈ మనువులను మనం చూడలేం. ఈ కళ్ళతోటి మనకు ఆ ప్రజాపతులను చూడలేం. కానీ ఇప్పుడు కూడా నడుస్తున్న ఈ కాలానికి వేరే లోకంలో ఎక్కడో ఉండి పరిపాలన చేస్తుంటారు. పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏమనాలి? క్షత్రియులు అనాలి కదా. ఒక రకంగా చెప్పాలంటే దేవతలందరూ కూడా క్షత్రియులే. ఎందుకంటే పరిపాలన చేస్తారుగా, రూల్ చేస్తారుగా, కంట్రోల్ చేస్తారు కదా. అప్పుడు సప్త ఋషులు కూడా ప్రతి సృష్టిలో ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళ పేర్లు మారుతూ ఉంటాయి. ఎందుకు? ఒక పక్కన క్షాత్రతేజము ఉండాలి, మరొక పక్కన బ్రహ్మతేజము ఉండాలి. ఈ విషయం వస్తుంది ఇప్పుడు. ఏంటి వాటి రెండు యొక్క ముఖ్యత్వము? అవి రెండు ఉండకపోతే ఏమి నష్టము, ఉంటే ఏమి ప్రయోజనమని భగవంతుడే చెప్పే శ్లోకాల్లో మనకు వివరణ వస్తుంది. ఇప్పుడు ఈ మొదటి శ్లోకంలో నేను సూర్యుడికి బోధించాను, ఇదే జ్ఞానం ఆయన కొడుకైన మనువుకి బోధించాడు. ఆ తర్వాత ఆ మనువు యొక్క మొదటి కొడుకైనటువంటి ఇక్ష్వాకుకి ఆయన బోధించాడు. ఎవరి ఇక్ష్వాకు? మన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క వంశనం. రామచంద్ర ప్రభువు పుట్టింది ఇక్ష్వాకు. ఇక్ష్వాకు కుల ప్రభవో నామ రామో జనై విశ్రుతః. వాల్మీకి రామాయణంలో వాల్మీకి వారు నారదుల వారిని కలిసినప్పుడు, ఆయనని అడిగినప్పుడు ఈ గుణాలున్న మనిషి ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడంటే నారదుల వారు మొదట ఆ రాముడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాల్మీకి. అప్పుడు ఇక్ష్వాక కుల ప్రభవో, ఇక్ష్వాకు కులంలో ఉద్భవించిన రామ అని పిలువబడేటువంటి జనములందరికీ తెలుసు, జనాలకి రాముడు. సరి ఇక్ష్వాకు. ఆ తర్వాత ఇక్ష్వాకు ఆ వంశంలో రఘు అనే గొప్ప మహారాజు వచ్చాడు. చాలామంది ఈ భక్తులు రాజర్షులని భాగవతంలో కథలు ఏవైతే వస్తాయో, ఖట్వాంగుడు, అంబరీషుడు, వీళ్ళందరూ ఈ సూర్యవంశమునకు చెందినటువంటి ఇక్ష్వాకు వంశంలో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి ఆ తర్వాత ఈ ఇక్ష్వాకుకి చెప్పాడు. ఆ తర్వాత అలా చెప్తూ వస్తున్నారు. ఇలాగే తండ్రియే గురువుగా ఉంటూ పిల్లవాడికి బోధించటం, ఇది పరంపరగా వస్తూ ఉన్నది చాలా కాలం.
మనకు తెలిసినంతవరకు కూడా ఈ కలియుగము ప్రారంభమైన తర్వాత శుకాచార్యుల వారి దగ్గర వరకు తండ్రి కొడుకు ఇలాగే ఈ పరంపర టీచింగ్ జ్ఞాన పరంపర వస్తూ ఉన్నది. ఆ తర్వాతనే అక్కడ కొంచెం మార్పు ఏర్పడి శుకాచార్యుల వారి తరువాత గురు శిష్య పరంపర వచ్చింది. ఆ శిష్య పరంపరలోనే గౌడపాదాచారులు మొదట, ఆ తరువాత గోవిందపాదాచార్యులు, ఆ తర్వాత శంకర భగవత్పాదులు, ఆయన శిష్యులు అస్మదాచార్య పర్యంతం. చూసారా, ఉపనిషత్తుల్లో మనం వింటున్నాం మేజర్లీ తండ్రి కొడుకుకు బోధించటం. చాలా ఉపనిషత్తుల్లో అలాగే ఉంది. కొన్ని చోట్ల గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నవి కూడా ఉన్నాయి. ఇలా ఈ మొదటి శ్లోకంలో భగవంతుడు ఇక్కడ ఆ విషయాన్ని చెప్తూ దీని యొక్క గొప్పతనం చూడు అని చెప్పి ఈ జ్ఞానం యొక్క పరంపరను స్తుతి చేస్తున్నాడు. ఎందుకంటే ఈ పరంపరగా వస్తున్నటువంటి జ్ఞాన గంగ గనకట్లా ప్రవహించపోతే నష్టం. అందువలన ఇది చెప్పి అప్పుడు భగవంతుడు మొదట ఎందుకు క్షత్రియులకే బోధిస్తూ వస్తున్నాడు, బ్రాహ్మణులకు బోధించలేదా అంటే, ఒక కాలంలో బ్రహ్మదేవుడికి నేరుగా మానసపుత్రులుగా పుట్టినటువంటి సనత్కుమారులు, సనకసనందనలు, వాళ్ళు ఋషులు, బ్రాహ్మణులు, వాళ్ళకి కూడా బోధించడం జరిగింది. కానీ అప్పుడప్పుడు అవతారాలెత్తి వచ్చి మరలా క్షత్రియులకు బోధించాలి. ఎందువలనంటే బ్రాహ్మణులకు బోధించలే భగవంతుడు. శ్రీరామచంద్రుడు క్షత్రియుడు, అవతారాలు కూడా చూడండి, కృష్ణుడు క్షత్రియుడు. ఎందుకంటే క్షత్రియుడి దగ్గర గనక ఈ జ్ఞానం ఉంటే వాళ్ళు రాజర్షులుగా అవుతారు. పూర్వకాలంలో చాలా వరకు రాజులందరూ కూడా రాజర్షులైనారు. దాంట్లో అట్లా తీవ్రంగా అయి ఉన్న వాళ్ళలో బ్రహ్మర్షి కూడా అయినాడు విశ్వామిత్రుడు కదా. ఆయన మొదట రాజు కదా, క్షత్రియుడు కదా. చూశారు. అప్పుడు ఎందుకు అలా వాళ్ళకి మాత్రమే చెప్పడం? చూడండి, బ్రాహ్మణులకి చెప్పలే. బ్రాహ్మణులకు ఇప్పుడు కోపం వస్తుందా ఏంటి? ఎందుకంటే బ్రాహ్మణుల దగ్గర ఆల్రెడీ ఈ విషయం ఉన్నది, వాళ్ళకి తెలుసు. బ్రాహ్మణులను కూడా పోషిస్తూ రక్షిస్తూ వేదములను కాపాడటానికి క్షత్రియుడైన రూలర్ రాజు ఉండాలి. ఇది శంకరాచార్యుల వారు ఇప్పుడు భాష్యంలో కొంచెంగా రాస్తారు. సరే, ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా ప్రోక్తవాన్ అహం అని భగవంతుడు చెప్పాడు. నేను బోధించాను. ఎందుకు, ఎవరికి బోధించాడు? శంకరాచార్యుల వారు రాస్తున్నారు, ఒకటి ఈ క్షత్రియులకి బోధించడానికి కారణం ఏంటి? పరిపాలయితృణాం క్షత్రియాణం. ఎందుకు వాళ్ళకి చెప్పడం క్షత్రియులకి? ఎందుకంటే వాళ్ళు బలాధానాయ, వాళ్ళు చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. అలా ఉండుట చేత తేన యోగ బలేన యుక్తా సమర్థా భవంతి బ్రహ్మ పరిరక్షితుం. చాలా ముఖ్యమైన స్టేట్మెంట్. శంకరాచార్యుల వారు ప్రారంభ భాషలో కూడా అదే రాస్తారు, గీతా ప్రారంభ భాష్యం. ఇక్కడ ఏంటంటున్నారంటే, వాళ్లకు రూలింగ్ పవర్ ఉంది కాబట్టి, ధైర్య సాహసాలు దాఢ్యం ఉంది కాబట్టి, వాళ్ళు ధర్మరక్షకులు కాబట్టి, రాజు అంటే రూలర్స్ ధర్మరక్షకులు. ఆ బలము చేత వాళ్ళు సమర్థవంతులుగా ఉండి లోకంలో పరిపాలన చేసి, ఈ లోకం సృష్టి అనేటువంటిది బ్యాలెన్స్డ్గా జరిగి నడవటం కోసం వాళ్ళు బ్రహ్మ తేజస్సుని పరిరక్షిస్తారు. చూసారా పాయింట్? అంటే ఏంటి? బ్రాహ్మణుల దగ్గర వేదం ఉంది. బ్రాహ్మణులంటే ఆ వేదం తెలిసిన వాళ్ళు, వేదమునకు అంకితమైన వాళ్ళు అయి ఉండాలి, ఉన్నారు. ఇప్పుడు కాదండి, ఆ కాలాల్లో.
అప్పుడు చూడండి, ఎక్కడ బ్రాహ్మణుడు అని పేరు చెప్పుకొని పిలుచుకోవడమే తప్ప అసలు వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి, జీవిత గమ్యం ఏమిటి, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, దేనికోసం జీవించాలనేది మర్చిపోయారు. అప్పుడు రాజులు గనక, ఎందుకంటే మర్చిపోవడానికి కారణాలు ఉన్నాయి. వాళ్ళని పరిపాలిస్తున్న రాజులే కరప్ట్ అయినారు. రాజులు కరప్ట్ అయితే, ధర్మాన్ని తప్పితే మరి ఇంకా ఎప్పుడు బ్రాహ్మణులు ఎలా రక్షించబడతారు? మరి బ్రాహ్మణులేమో చాలా సాత్వికులుగా, సాధువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళని రక్షించకపోతే వాళ్ళు వేదాన్ని ఎట్లా రక్షించగలరు? చూశారు. అప్పుడు వాళ్ళు కూడా ఏమైనారు? పర్వర్ట్ అయినారు. వాళ్ళు కూడా సరే మన పొట్టకోటి కోసం మరి జీవించటానికి అని చెప్పి వాళ్ళకు కూడా సుఖభోగాల మీద ఆసక్తి వచ్చింది. రాజులు కోరికలు, భోగాలు, సుఖాలే స్వార్థము, రాజుకు మధ్య తగాదాలు ఇలా పెరిగిపోయినాయి. కానీ ధర్మము అనేది మర్చిపోయి వాళ్ళు ఎప్పుడైతే కరప్ట్ అయినారో బ్రాహ్మణులు పర్వర్ట్ అయినారు. ఇది కాలక్రమంగా ఇది జరుగుతుంది. భగవంతుడు చెప్తాడు ఇప్పుడు 3వ శ్లోకంలో, 2వ శ్లోకంలోనూ చెప్తాడు. అందుకని నేను ఈ మొదటి శ్లోకంలో చెప్పిన శంకరులు వారి యొక్క పదాలను మీకు చెప్తున్నాను. అందులో బ్రహ్మ తేజస్సు రక్షించబడాలంటే క్షాత్రతేజము చాలా ముఖ్యం. కానీ క్షాత్రతేజం మాత్రమే చాలదు, బ్రహ్మతేజమే ముఖ్యము. అందుకనే కదా బ్రహ్మర్షి అవ్వాలనే విశ్వామిత్రుడు అంత పట్టుదల పట్టాడు. రాజర్షి అయినా కూడా ఆయనకి చాలలేదు, ఇంకా బ్రహ్మర్షి అవ్వాలని అయినాడు. తర్వాత ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క రోల్ ఏమిటప్పుడు? బ్రహ్మక్షత్రే పరిపాలితే జగత్ పరిపాలయితుం అలం. ఎప్పుడైతే ఈ బ్రహ్మ తేజస్సు, క్షాత్ర తేజస్సు రెండు కనుక చక్కగా బ్యాలెన్స్డ్గా ఇక్కడ ఉన్నాయంటే ఈ జగత్తు మొత్తం పరిపాలించటం, సక్రమంగా దీన్ని నడపటం అనేటువంటిది చాలా సులభం. అందుకని నేనే ఇనిషియేటివ్ తీసుకొని ఈశ్వరుడుగా వీటిని అప్పుడప్పుడు అవసరమైనప్పుడు బోధిస్తూనే ఉంటాను. అందుకని ఇది కొత్తగా బోధిస్తున్నది కాదు అని చెప్పి ఈ 2 కారణాలు తెలుసుకోవాలి. క్షత్రియులకు చెప్పి వాళ్ళని కమ్మగడతా అంటే రూలర్స్. మరి ఈ రోజుల్లో రూలర్స్ ఎవరైనా వింటారండి? భగవద్గీత తెలుసా అండి? సత్సంగానికి వస్తారండి? రారు. వాళ్ళు మళ్ళీ రూల్ చేయాలంటారు. ఎట్లా చేస్తారు? అందుకని ఇప్పుడు మనం చూస్తున్న లోకానికి, ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ విషయం భగవద్గీతకి చాలా కాంట్రడిక్టరీగా ఉంటుంది. లోకం ఆ తీరు అట్లా పోనివని ఉండనండి, కానీ జ్ఞానం ఎక్కడికి పోదు. మనకు ఏం కావాలి? జ్ఞానం కావాలా? వ్యవహారం లోకం కావాలా? నీకు జ్ఞానం కావాలనుకున్నవాడు వాటిని పట్టించుకోకుండా దీని మీద ఫోకస్ చేస్తాడు. సరే, ఈ విధంగా ఇక్కడ మరొక పదాన్ని కూడా మీకు వివరించాలి. ఏమిటంటే, ఏమన్నాడు భగవంతుడు? అవ్యయమైనటువంటి ఈ జ్ఞానం. ఇది అవ్యయమైనటువంటిదంటే అది ఎప్పుడు మారనిది, తరగిపోనిది, వికారములు చెందనిది, తర్వాత నశించిపోనిది, అన్ని అర్థాలు వచ్చేస్తాయి. అవ్యయం జ్ఞానం. ఇది ఎట్లా? ఇదేదో ఎవరో మధ్యలో ప్రొఫెట్లు వచ్చారు, ఏదో చెప్పారు లాగా అలాంటి జ్ఞానం కాదు ఇది. అందుకని కృష్ణుడు కానీ ఏ అవతారంలో ఎవరైనా ఋషి కానీ ఇది నా సొంతము, నాదని చెప్పట్లేదు. ఈ జ్ఞానము క్రియేట్ చేయబడిన జ్ఞానము కాదు. జాగ్రత్తగా వినండి. దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎ క్రియేటెడ్ నాలెడ్జ్. మరి అప్పుడు ఏంటండి? అది అదిగా ఎప్పుడూ ఉన్నది. ఇట్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ట్రూత్. దాన్ని ఎవరు క్రియేట్ చేయక్కర్లేదు. అందుకనే కదా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది. అది మాత్రమేనా? వేదములు అపౌరుషేయములు. అది ఒక మనిషి నోట్లో నుంచి ఏదో ఒక పర్టికులర్ టైంలో చెప్పారన్నది కాదది. అది సాక్షాత్
సత్యస్వరూపం. అందుకని బ్రహ్మ అనేటువంటిది జ్ఞానస్వరూపం. దాన్నేంటి క్రియేట్ చేసేది? చూసారా? క్రియేటెడ్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఒక టైంలో క్రియేట్ చేయబడితే, ఒక వ్యక్తి చేత క్రియేట్ చేయబడితే అది ఒక టైంలో నశించిపోతుంది. చూసారా? అవయవం అనే పదానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో. ఇది అర్థం కాకపోతే ఎన్నోసార్లు అక్కడక్కడ ఈ పదం వస్తూనే ఉంటుంది. క్లియర్గా అర్థం చేసుకోండి. అవ్యయం అంటే అన్క్రియేటెడ్. అప్పుడు అది ఎటర్నల్. ఏది క్రియేట్ చేయబడలేదో అది ఎటర్నల్. ఉదాహరణకి మనకు మెదడు ఉన్నది, దాంట్లో మెమరీ పవర్ ఉన్నది. చాలా విషయాలను మనం బాగా చదివి వాటిని కంఠస్థం చేసి వాటిని మనం ఏం చేస్తాం? కంఠస్థం చేసుకుంటాం, బాగా గుర్తుంటాయి. పుస్తకం చూడకుండానే చదివేస్తాం కదా. అప్పుడు కానీ చూడండి, ప్రయత్నం, ఎఫర్ట్ చేసి నేర్చుకున్నారు. 10 ఏళ్ళు బాగా విష్ణు సహస్రనామం చదివి మీకు కంఠస్థం అయిపోయింది. కానీ ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేక 5 సంవత్సరాలు దాన్ని వదిలేసేయండి, ఆ మెమరీ అంతా లాస్ అయిపోతుంది. ఏ విషయమైనా సరే. అప్పుడు నువ్వు దాన్ని ఎఫర్ట్స్ పెడుతూ మధ్య మధ్యలో చదువుకుంటూ ఉంటేనే కానీ అది యూ క్రియేటెడ్ దట్ నాలెడ్జ్. కానీ అది నువ్వు దానికి ఎఫర్ట్స్ చేయకపోతే అది నశించిపోతుంది. మనం ఇక్కడ మాట్లాడే ఈ వేదాంత ఉపనిషత్ జ్ఞానం అనేటువంటిది, బ్రహ్మస్వరూపం అనేటువంటిది, ఇది ఎఫర్ట్లెస్ నాలెడ్జ్. ఎఫర్ట్లెస్. కానీ ఇది అర్థమయ్యేంత వరకు ఎఫర్ట్స్ ఉండాలి అని చెప్తాం. చూసారా? అందుకని ఎక్కడైతే ప్రయత్నం, ఎఫర్ట్స్ లేదో అది అప్పటిదాకా అది నిరంతరంగా ఉంటుంది. దాన్ని మాత్రమే సనాతనం అని చెప్పాలి, దాన్ని మాత్రమే ఎటర్నల్ అని చెప్పాలి, దాన్ని మాత్రమే అవ్యయం అని చెప్పాలి. మిగిలినవన్నీ కూడా క్రియేటెడ్ నాలెడ్జ్లే, అవి నశించిపోతాయి. అందువలన ఈ అవ్యయం అనే పదానికి మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత 2వ శ్లోకం చూద్దాం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. మొదట అర్జునుడికి భగవంతుడు ఇస్తున్నటువంటి విశేషణం హే పరంతప. అప్పుడప్పుడు అక్కడక్కడ శంకరాచార్యులు వారు ఆ పదాలను వివరించడానికి ఇష్టపడతారు. నేది 18వ అధ్యాయంలో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అర్జున అనే పదం వస్తే దానికి శంకర్లు వారు అర్జున అంటే తెలుపు అని అర్థం, తెలుపు రంగు. శుక్లం అని అర్థం. శుక్లము తెలుపు అంటే సత్వగుణం అని అర్థం. అంటే ఎవరి అంతఃకరణమైతే సద్గుణ సంపన్నముగా ఉన్నదో అందువలన అతడు అర్జునుడు. అందుకనే తెలుపు రంగు అని అర్జునుడికి ఒక అర్థం ఉంది. కాబట్టి ఆ మహాభారతం సీరియల్లో అర్జునుడికి తెల్ల వస్త్రాలే ఎప్పుడు వేసి చూపిస్తారు. అది వస్త్రం యొక్క ఇది మాత్రమే కాదు, అంతఃకరణంలో స్వభావం. ఇక్కడ అదేవిధంగా పరంతప అని భగవంతుడు అర్జునుడిని అడ్రస్ చేస్తున్నాడు. మొదట దాని అర్థం ఇక్కడ శంకరాచార్యుల వారు దీనికి కూడా కొంచెం వివరణ రాస్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ పర అంటే ఎవరు? పరే అంటే ఎదుటి వాళ్ళను. ఎదుటి వాళ్ళంటే నీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళను. పరం అంటే ఒకటి గ్రేట్ అని కూడా అర్థం, చాలా తపస్సు చేయగలిగిన శక్తి ఉన్నవాడని అర్థం. కానీ ఇక్కడ పరే అంటే ఆ శత్రువులను ఏం చేస్తాడు? విచ్ఛిన్న
ఆత్మనః విపక్షభూతాః పరే. ఎవరైతే తనకు శత్రువులుగా ఉన్న వాళ్ళని తన శక్తి చేత వాళ్ళని తప్పింపజేసేస్తాడు. వాళ్ళు గిలగిలలాడిపోతారు. అర్జునుడు చూశారంటే ఎవరు ముందు నిలబడటానికి సాహసించరు. ఎలా అంటే సూర్యుడు ఎట్లాగైతే, ఇంకా రాస్తున్నారు శంకరాచార్యులు, నువ్వు ఆ ఆకాశంలో ప్రకాశిస్తున్న గభస్తభిః భానుః ఇవ, ఎలా అయితే ఆ ప్రకాశిస్తున్న సూర్యుడు ఎంత వేడిని పుట్టించి ఇక్కడ తాపవరుస్తుంటాడు చూసావా, ఎండాకాలం మొదటి ముఖ్యంగా. అట్లాగా నువ్వు శత్రువుని తప్పింపజేసేస్తావు, భయపెట్టేస్తావు. నిన్ను చూస్తే గజగజల వణికిపోతారు వాళ్ళు. అందువలన నువ్వు శత్రుతాపనం చేస్తావు కాబట్టి నీకు పరంతప అని పేరు సూటబులే. సరే, పరంతప విను. ఈ జ్ఞానం ఏదైతే పరంపరగా ప్రాప్తం వస్తూ ఉన్నదో, ఇది ఒకళ్ళ నోటి నుంచి మరొకళ్ళ చెవులకి, వాళ్ళ నోటిలో నుంచి మరొక చెవులకి, ఈ పరంపరా శ్లోకం భాగవతంలో చివరిలో ఒకటి వస్తుంది. ఏమిటంటే అది జ్ఞాపకం రాలే, ఇప్పుడు అర్థం చెప్తాను దానికి. భగవంతుడు శ్రీమన్నారాయణుడే బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో కూర్చొని ఆయనే వింటున్నాడు, భగవంతుడు మాట్లాడుతున్నాడు. భగవంతుడు హృదయంలో నుంచి భగవంతుడే మాట్లాడుతూ ముందు ఉన్నటువంటి సనత్ కుమారులు, నారదుడు మొదటైన వాళ్ళ హృదయంలో ఉంటే, కస్మయ్యేన విభాసితోయమతులో జ్ఞానప్రదీపపురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణః యోగీంద్రాయ తదాత్మనాద భగవత్పాద. అది ఆ జ్ఞానం. సత్యం శుద్ధం విమలం విశోకం అమృతం పరం ధీమహి. తద్శుద్ధం విమలం విశోకం అమృతం సత్యం పరం ధీమహి అని భాగవతం ముగిస్తుంది. దాని అర్థం ఇదే. అదే భగవంతుడు, అదే సత్యం. ఇక్కడ ఆత్మ, ఇంకొక శరీరంలో ఆత్మ. అదే ఇక్కడ మాట్లాడి అక్కడ వింటున్నాడు, మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడి ఇంకొక హృదయంలో నుంచి వింటున్నాడు. ఇట్లా ఇది పరంపరగా కనెక్షన్. ఏంటంటే ఆత్మ అంతా ఒకటే కదా, శరీరాలు వేరుగా కనపడతాయి. కాబట్టి పరంపరా ప్రాప్తం ఇమం జ్ఞానం ఎట్లా వచ్చింది? రాజర్షులకు తెలుస్తూనే ఉన్నది, వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేదు. రాజర్షులు వాళ్ళ తర్వాత రాజర్షులందరికీ బాగా తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మ తేజస్సుని రక్షిస్తారు. కాబట్టి ఆ బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి బ్రాహ్మణులు దాన్ని రక్షిస్తూ కాపాడుతున్నారు. కాబట్టి అది లోకంలో మరలా వస్తూనే ఉన్నది. అందుకని రాజర్షులు ఈ బృహదారణ్యకం అక్కడ చూశామంటే చాలామంది రాజులు కూడా రాజులు క్షత్రియులు ఉపదేశం చేయకూడదు, కానీ వాళ్ళు ఆ జీవితాన్ని జ్ఞానాన్ని పొంది అట్లా ఉంటారు. జనకుడు ఉపదేశం తీసుకుంటూనే ఉన్నాడు, కానీ ఆయన ఎవరికి ఉపదేశం చేయలేదు. చూశారా? జనకుడు ఉదాహరణ చెప్తాడు కదా భగవంతుడే. అప్పుడు ఈ రాజర్షులు వాళ్ళు బ్రాహ్మణులను పోషిస్తుండగా ఆ ఋషులు జ్ఞానాన్ని బోధించినప్పుడు 10,000 సంవత్సరాలు ఆ కాలంలో, ఆ యుగాల్లో ఈ రాజులందరూ కూడా ఇన్ని వేల సంవత్సరాలు జీవించారు. ఎంతో కాలం బాగా చక్కగా రాజ్యాన్ని పరిపాలించి చివరికి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళి అక్కడ తపస్సులు చేసుకుంటూ వాళ్ళకి గురువుల ద్వారా విన్నటువంటి ఆ విషయాలను వాళ్ళు శ్రవణం చేశారు చాలా. అదంతా మననం చేసుకుంటూ నిధిధ్యాసన చేసుకుంటూ సన్యాసులై జీవితాలను వదిలేశారు. చూశారు శరీరాలను. ఇది
అప్పుడు అలా ఉంటుండేది, ఆశ్రమ ధర్మం చేసేవాళ్ళు. అందువలన రాజర్షులకు తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ కాలం అనేటువంటిది చక్రం తిరుగుతూ చాలా ప్రొలాంగ్డ్ టైం అయిపోయిందో, మహతా కాలేన ఆ జ్ఞానం ఏమైంది? ఈ యోగ మహతా కాలేన స యోగ నష్ట ఏ పరంతప, అది కనుమరుగైంది. చూసారా, ఇప్పుడు యుగాలున్నాయి, మనం కలియుగంలో ఉన్నాం కదా. కలియుగం కూడా ప్రారంభమై 5,000 సంవత్సరాలు అయిందని భాగవతం చెప్తుంది. మనం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూసారా. భారతదేశం ఇటువంటి జ్ఞానభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి, ధర్మభూమిగా ఉన్నటువంటిది 1000 సంవత్సరాల పైన బానిసత్వం అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే క్షాత్రధర్మం సరిగ్గా లేదు. కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత ఆయన ఇప్పుడే బోధించి వెళ్ళాడు ఆ ద్వాపరయుగం చివరిలో. ఆయన పోయిన వెంటనే కలి వచ్చేసింది. ఇంకా ఆ పరీక్షిత్తు వరకు బాగున్నది, జనమేజయుడు వరకు ఉన్నది. ఆ తర్వాత అట్టట్లా కొంచెం ఈ చంద్రగుప్త మౌర్యులనే రాజులు వచ్చినప్పటికే అక్కడి నుంచి దెబ్బతింట మొదలుపెట్టింది. చూసారా, హిస్టరీ చూస్తే అక్కడి నుంచి అట్లా వచ్చి అశోకుడు వచ్చి ఆ తర్వాత ఆయన బౌద్ధ మతం అని, అహింస అని చెప్పి దేశాన్ని, ధర్మాన్ని, బ్రహ్మ తేజస్సుని రక్షించలేకపోయారు. కాబట్టే అంత నష్టపోయి ఇప్పుడు ఇంకా కొంచెం ఉన్నది. నష్టపోవటం అంటే అసలు పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వలేదు. అర్థం చేసుకోండి. ఇది అన్క్రియేటెడ్ నాలెడ్జ్ని ఎవరండి డిస్ట్రాయ్ చేస్తారు? కొంచెం కాలంలో ప్రతిదీ కూడా కొంత డౌన్ అవుతుంటుంది, మరలా హైట్కి వస్తుంటుంది కదా. అన్నీ అంతే. అందువలన ఇప్పుడు కొంతకాలానికి అది అడుగుబడినట్లుగా దాని మీద చాలా తాకుదలలు, వాటిని అణిచివేయాలని ఇవన్నీ జరిగినా కూడా మరి ఇప్పుడు ఈరోజు ఇక్కడ వింటున్నాంగా భగవద్గీత చక్కగా ఎంతోమంది బోధిస్తున్నారు కదా. అందుకని ఇది పూర్తిగా ఎవరు దీన్ని డిస్ట్రాయ్ చేయలేరు, ఇక కూడా చేయలేరు, ఎవరు చేయలేరు. సత్యాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేస్తావు? కానీ బయట చూస్తే బాహ్యంగా ఇది నష్టపోయినట్లుగా ఉంది. మనకు తెలుస్తుంది కదా. ఎవరికి ఎక్కువ శాస్త్రం చదవాలని ఇంట్రెస్ట్ లేదండి. ఏదో కొంచెం వింటారు కొంతమంది, మళ్ళా అటు కూడా పరిగెడుతుంటారు. 60-70 ఏళ్ళు వచ్చినా కూడా ఈ జ్ఞానమునకు ముఖ్యత్వం ఇవ్వాలని వాళ్ళకి బుద్ధే కలగట్లేదు. పేరుకు మాత్రం మేము రిలీజియస్ పీపుల్, మేము స్పిరిచువల్ పీపుల్ అని చెప్పుకుంటారే కానీ డెడికేషన్ ఎక్కడున్నది? అందుకని భగవంతుడు ఆ విషయాన్ని కూడా గీతలో చెప్తాడు. ఇప్పుడు ఏంటది? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. వేల మందిలో ఎవరో కొంచెం మంది, ఆ కొంచెం మందిలో కూడా ఎవరో ఇంకా కొంచెం మంది, ఆ వాటిలో ఎవరో అక్కడ కశ్చిత్ యతతి సిద్ధయే, కొంచెమంది, 1, 2, 3, 4 అట్లా. అంటే అది అట్లానే ఉంటుంది మరి. ఎందుకంటే చెప్తాడు వచ్చే శ్లోకంలో, ఇది రహస్యం అంటాడు. కాబట్టి ఈ శ్లోకం అర్థమైంది మనకు. ఇప్పుడు ఈ జ్ఞానం ఎంత గొప్పదనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నామని అదే కాదు, ఎదురు పక్షంలో నిలబడి యుద్ధం చేసినటువంటి భీష్మాచారులు భాగవతంలో ఒక చిన్న ఎపిసోడ్ గుర్తు చేస్తాను. భాగవతంలో మొదటి స్కందంలో వస్తుంది. ఆయన అంపశయ్య మీద పడుకున్నాడు. ఆ చివరి ప్రాణాలు వదలటానికి ఉత్తరాయణ కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. కృష్ణుడు ఇది తెలుసుకొని, ఆ భీష్ముడు నా భక్తుడు నన్ను ధ్యానిస్తున్నాడని చెప్పి ఆయన చూడటానికి వెళుతూ పాండవులు అందరినీ పిలుచుకొని వెళ్ళాడు. అక్కడ అప్పుడు భీష్ముడు చేసినటువంటి స్తుతి చాలా గొప్పది. ఆ స్తుతి అక్కడే ఆ సమయంలోనే ఆయన ఎన్నో విషయాలని చెప్పాడు ధర్మరాజుకి కదా. అక్కడే కదా విష్ణు సహస్రనామం పుట్టింది. ఆ సమయంలో ఒక శ్లోకం
ఏం చెప్తాడంటే, నువ్వు ఆ రోజు అర్జునుడికి వ్యవహిత పృతనా ముఖ నిరీక్ష్య వ్యవహితపృతనాముఖ నిరీక్ష స్వజన వధ ద్విముఖస్య యశ్చరణరతిః ముఖస్య దోషబుద్ధ్యా కుమతి మహరదాత్మ విద్యయా యశ్చరణరతిః పరమస్య తస్య మేస్తు. శ్లోకం అర్థం ఏంటంటే, ఆ రోజు అంటే ఇప్పుడు కొద్ది రోజుల ముందే కదా యుద్ధం జరిగింది, ఆయన ఇంకా అక్కడే పడుకొని ఉన్నాడు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సైన్యాన్ని అంతా చూసేసి అర్జునుడు కొంచెం ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయినాడు కదా. వీళ్ళందరూ స్వజనము, వాళ్ళని ఎట్లా నేను వాళ్ళతో యుద్ధం చేసేదని చెప్పి విముఖుడైపోయినాడు కదా. ఆ సమయంలో అతడు బుద్ధిలో మోహం ఏర్పడింది, ధర్మం ఏంటో అని మర్చిపోయినాడు. అప్పుడు నువ్వేం చేశావు? అటువంటి మతి చెడిపోయిన కుమతి అయినటువంటి ఆ అర్జునుడికి నువ్వు మహత్తరమైనటువంటి ఆత్మవిద్యను నువ్వు బోధించావుగా అని చెప్పాడు. చూడండి, భీష్మాచార్యుడు కృష్ణుడిని చెప్తున్నాడు ఆత్మవిద్య. ఎందుకు చెప్తున్నాను ఈ పదం? ఇప్పుడు ఇక్కడ భగవద్గీత అంతా ఏమిటంటే మాట్లాడుతుంది ఆత్మవిద్య. శాస్త్రం అంతా ఏమండి మాట్లాడుతుంది? ఆత్మవిద్య. దానికి నువ్వు తయారవ్వాలంటే మరి దానికి కర్మయోగం, ఈ రెండే మాట్లాడుతుంది. ఆత్మవిద్యని చెప్పి ఆ అర్జునుడిని స్వధర్మం యుద్ధము చేసేట్లుగా నువ్వు ప్రేరేపించావే. నీ పాదాలకు నా నమస్కారము, నా మనస్సులో నీ పాదాలు ఎప్పుడు నిలుసుగా కానీ ప్రార్థన చేస్తాడు భీష్ముడు. సరే, ఇది ఒక సైడ్ ఎపిసోడ్. ఆత్మవిద్యయా అన్నాడు, చూశారు? అప్పుడంటే భీష్ముడు కూడా తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆయన ప్రారంధం కర్మకు తగినట్టు ఆయన ఒప్పుకుంటాడు, ఆయన తెలుసు. సరే, ఇప్పుడు ఈ విధంగా హే పరంతప అని చెప్పి తర్వాత శ్లోకంలో దీనికి ఇప్పుడు చిన్న అవతారిక రాస్తున్నారు శంకరాచార్యులు వారు. 3వ శ్లోకానికి వెళ్ళటానికి ముందు ఏం రాస్తున్నారంటే, దుర్బలాన్ అజితేంద్రియాన్ ప్రాప్య నష్టం యోగం ఇమం ఉపలభ్య లోకం చ అపురుషార్థ సంబంధినం. నా మొదట శ్లోకాన్ని చెప్పేటప్పుడు చెప్పిన 2 పాయింట్లతోటి ఇది కనెక్ట్ చేసుకుంటే ఏంటి, క్షాత్రతేజం బ్రహ్మతేజం ఎంత ముఖ్యం, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళ మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అవి. బ్రహ్మతేజం ఈ రెండుని కరెక్ట్ చేస్తే చాలు, మిగిలినవన్నీ ఏం చేయగలదు. వైశ్య శూద్రలు వాళ్ళు ఉన్నారు, ఈ 2 కరెక్ట్గా ఉండాలి. అందువలన ఏమైంది, ఇప్పుడు అది అట్లా నష్టపోయింది కాబట్టి మరి ఇంకా దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి కదా. ఆ రివైవ్ ఎవరు చేస్తారు? నేనే, అది నా డ్యూటీ. నేను బ్రహ్మస్వరూపుడైన చిదాత్మస్వరూపుడైన వాడైనా నేను ఈశ్వరుడుగా మాయాశక్తిని తీసుకొని అవతరించి వస్తాను. అందువలన భగవంతుడు చెప్పబోతున్నాడు అదని శంకర్ల వారు అవతారిక. దుర్బలాన్ అజితేంద్రియాన్ ప్రాప్య నష్టం యోగం. ఎందుకు నష్టమైపోయింది? ఇదో రాజులందరూ కరప్ట్ అయిపోయినారు, బలహీనులైపోయారు, ఇంద్రియ భోగాలకు లోనైపోయారు. అప్పుడు అటువంటి మంచి రాజులు లేకపోవడం వల్ల ఈ యోగము కనుమరుగైపోయింది. అప్పుడు ఏమవుతున్నది, సాధారణ మనుషులందరికి కూడా ఈ పురుషార్థం అంటే అసలు ఏమిటి, ధర్మం ఎందుకు, ధర్మము చేత ధనము, అర్థము, కామము, ఆ తర్వాత మోక్షం అనేది అసలు వాళ్ళకి మర్చిపోయినారు. ధర్మార్థ కామ మోక్షని పురుషార్థాల యొక్క ముఖ్యత్వము వాళ్ళకి తెలియకుండా పోయింది. వాళ్ళు దాన్ని సంబంధాన్నే కోల్పోయారంటున్నారు శంకరాచార్యులు వారు చెప్పి. అందువలన భగవంతుడు ఏం చెప్తున్నాడు, అదే జ్ఞానమును 3వ శ్లోకాన్ని చదువుతాం. సయేవాయం మయా తేద్య యోగ
ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అదే జ్ఞానమును మరలా నా చేత ఈరోజు నీకు ఆ పురాతనమైనటువంటి దాన్ని నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నాను. బోధించడం జరిగింది. ఎందుకు నీకు బోధించానంటే నువ్వు మంచి క్షత్రియుడివి, నీకు బలం ఉన్నది, ధైర్య సాహసాలున్నాయి, ధర్మం మీద నమ్మకం ఉన్నది, చాలా ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడవు, తపశ్శక్తి సంపన్నుడవు. అందువలన నేను నీకు ఈ జ్ఞానమును మరలా బోధిస్తున్నాను. రెండు చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు క్షత్రుడు అనే మాటని చెప్పలేదు ఇక్కడ, మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? నువ్వు భక్తుడివి, నువ్వు నాకు భక్తుడివి. ఎందుకంటే నువ్వు నాకు శరణాగతి చేశావు కదా. 2వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పాడు కదా, కార్పణ్యదోషోపహత స్వభావ, నన్ను శిష్యుడిగా స్వీకరించు అన్నాడుగా. అందువలన నా మీద నీకు చాలా నమ్మకం ఉంది కాబట్టే కదా నువ్వు నా భక్తుడివి. అది మాత్రమే కాదు, మన చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి మెలిసి తింటూ తిరుగుతున్నాం కదా. నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు సఖా. ఎవరిని సఖా అంటే ఏంటంటే ఎవరు జోడిగా వాళ్ళ పేర్లను సొసైటీలో చెప్పబడతారో వాళ్ళు సఖులు. సహజంగా అందుకనే సఖా అంటే ఒకళ్ళ ద్వారా మరొక గొప్పదనం వాళ్ళకి అది గుర్తు చేస్తుంది. కాబట్టి సహజంగా ఏంటి ఏమంటాం, ఇక్కడ చూడండి కృష్ణార్జునులు, వాళ్ళిద్దరిని చెప్తాం, కలిసి చెప్తాం, అది సఖ, టుగెదర్. అలాగే రామలక్ష్మణులను చెప్తాం, రామభరతుడని చెప్పాం. భరతుడికి రాముడి మీద అంత భక్తి ఉన్నప్పటికీ కూడా రాముడు భరతుడిని అంత ప్రేమిస్తున్నప్పటికీ కూడా లోకంలో వాడుక పదం ఏమిటి? రామలక్ష్మణులు. చూసారా, అది సఖులు, సఖ. ఇది రకరకాల ఉదాహరణలు. కృష్ణుడి విషయానికి వస్తే వేరే, రాధాకృష్ణ అనే అన్ని భజనలు పాటలు తప్ప రాధాకృష్ణులు అంటామే కానీ, లేక గోపికృష్ణుడని కూడా అన్నా రాధాకృష్ణ అనేటువంటి. ఎవరు జాంబవతి కృష్ణ అనేది ఎక్కడా చెప్పరు. జాంబవతి నిజంగా భార్యల్లో ఒక ఆవిడ. సత్యభామ కృష్ణ అని కూడా చెప్పటం లేదు. వాడుకలో ఏమున్నది? ఎందుకంటే అసలు రాధిక ఈ 8 మంది భార్యల్లో ఆ లిస్టులో ఆమె లేదు. అదొక ప్రత్యేకమైన విశేషణమైన ఒక కథ రాధాకృష్ణుడు. అది అట్లా సఖ అంటే. సరే, అప్పుడు నువ్వు నాకు సఖుడివి, నువ్వు నాకు భక్తుడివి, అందువలన నీకు నా చేత మరల ఈ ఉత్తమమైనటువంటి రహస్యమును నీకు ఈరోజు నేను బోధించాను. చూశారా, ఇది ఈ శ్లోకం యొక్క సాధారణమైన అర్థం. దీంట్లో మనం కొంచెం విచారించి విశ్లేషణ చేయాల్సిన ఒక పదం ఉన్నది. ఏమిటంటే ఉత్తమం రహస్యం. రహస్యం అంటే సీక్రెట్లో ఉత్తమమైనది ఏంటి? నువ్వు ఎంత దాచిపెట్టి ఉంచితే అంత గొప్ప అది, ఎవ్వరికి చెప్పకుండా. అంటే అర్థం ఇక్కడ ఉత్తమమైన జ్ఞానం అని అర్థం. ఈ రహస్యం అనే పదం అక్కడక్కడ భగవంతుడు వాడతాడు. ఆ తర్వాత ఉత్తమం అనేది కూడా వాడతాడు. అందువలన రహస్యం అంటే ఇక్కడ ఎప్పుడు వాడతాడు ఆ పదం అంటే జ్ఞాన విషయానికి వచ్చినప్పుడు మాత్రమే. ఎందుకు ఇది రహస్యం అంటే చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు అంత తేలిగ్గా. అందుకని సుప్రీం సీక్రెట్ అంటే సుప్రీం నాలెడ్జ్ అని అర్థం. ఇదేంటో ఈ రహస్యం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే వీళ్ళు ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఎవ్వరికి ఏం చెప్పరు, వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. అంటే చెప్తే వినటానికి అర్హత ఉన్నదా నీకు?
నువ్వు దానికి ఫిట్గా ఉన్నావా? అర్హత లేని వాడికి ఎట్లా చెప్తారు? వాడు తప్పుగా అర్థం చేసుకుంటాడు. అందుకని ఇది మరలా భగవంతుడు చెప్తాడు, 18వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఏమిటి? రహస్యం, ఉత్తమమైన రహస్యం. ఇక్కడ దీన్ని విచారించాలి, 3 దృష్టికోణాలలో చూడాలండి. అసలు ఏ మంత్రం, ఏ శ్లోకమైనా సరే మనకెప్పుడు బాగా కొంచెం మెదడుకి పదునొచ్చి మనకు మెచ్యూరిటీ వస్తుందో, దీంట్లో బాగా తీవ్రమైన దృష్టి ఏర్పడుతుందో అప్పుడు 3 రకాలుగా ప్రతి శ్లోకాన్ని చూడాలి. ఈ పదము ఆ మొదటి శ్లోకానికి సంబంధించి మనం వచ్చే సత్సంగంలో మాట్లాడతాం. ఏమిటంటే ఆ 3 రకాల దృష్టి ఏంటని చెప్పేస్తాను, మీరు కూడా చింతన చేసుకోండి. ఆది భౌతిక దృష్టిలో చూడాలి, ఆది దైవిక దృష్టిలో చూడాలి, ఆధ్యాత్మిక దృష్టిలో చూడాలి. 3 రకాలుగా ఆ యొక్క శ్లోకాలలో నుంచి మనం సారాన్ని గ్రహించగలిగామంటే మన యొక్క బుద్ధి చాలా సూక్ష్మముగా ఉందని అర్థం. ఈ విషయాన్ని వచ్చే సత్సంగంలో మనం కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.